ఓకే అమ్మా, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా ఇద్దరు ముగ్గురు నామములు కూడి ఉంటే నాయన మా మధ్యకి సంచరించిన వాడు, ఆదరించేవాడు, ప్రేమించేవాడు. అయ్యా ఇక్కడ బిడ్డలు ఉన్నారు ప్రభా, విశ్వాస బిడ్డలు నాయన సజీవుల గురించి తండ్రి ఎక్కడో ప్రభానైనా ఒక సముద్ర తీరన ప్రభ ఉండి ఇక్కడ కష్టములు ఉన్నారు, బాధలు ఉన్నారు, సమస్యలు ఉన్నారు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఏదేమైనా ప్రభానైనా మిమ్మల్ని స్తుతించాలి, ప్రార్థించాలి. అయా మా మధ్య సేవకులు ఉండాలి. ఎంతైనా ఉపకారం ఆయన చేసే ప్రార్థన, ఆయన మీ మాటలు వినాలని అయ్యా ఎవరో ఆశిస్తున్నారు తండ్రి. వాక్యముతో మాట్లాడండి, వీళ్ళందరితో మాట్లాడండి. చక్కని పాటలు ఇచ్చావు, పాటల ద్వారా ఇచ్చినందుకు వందనాలయ్యా. గొప్ప కార్యం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి కుటుంబంలో లేవలెత్తండి, ప్రతి కుటుంబంలో ఆదరించండి, ప్రతి కుటుంబంలో బాగు చేయండి, ప్రతి కుటుంబంలో అనారోగ్యం బాగున్న ప్రభా అయ్యా స్వస్థపరిచి విడుదల ఇచ్చండి ప్రభా. ఈ వాక్యముతో నాతోని అందరితోనే మాట్లాడనుక ప్రతి స్వస్థత, ప్రతి కార్యము, ప్రతి విజయాలు మీకు అప్పగిస్తున్న ప్రభా. ఈ వాక్యము ప్రభా అనేక బిడ్డలకు ఇలా గుండెలో ఉండినట్లుగా, అంతరాత్మ ప్రభా ఇలా నడిపించి గొప్ప స్వరము ఎరిపినట్లుగా ధరింపు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని ఎరుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. అమ్మ అందరికి వందాలమ్మా. మరి కూడికొచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా, పెద్దలకి, పాటల పాడవాళ్ళకి, అలాగే మరి చక్కగా ప్రేమపూర్వక మరి ప్రార్థన చేసిన అందరూ కూడా మరి ప్రేమతో మీ అందరికీ కృపలో పక్షిముగా మీ అందరికి తోడి ఉండాలని వందనాలు తెలియజేస్తాను. మరి ఇంత అవకాశం ఇచ్చిన మరి దేవుడికి మా మహాకృపతో మనకి ఇచ్చాడు. ఎందుకంటే కొన్ని సత్యాలు మీకు చెప్పాలి. మనం దేవుడి మాట వినాలి. యేసుక్రీస్తు ఎక్కడ వెళ్ళినా ప్రసంగ తీస్తాడు. ఆయన బోధ వినాలి, ఆయన మాట వినాలి. అయ్యా యేసుక్రీస్తు అంటయ్యా ఈ లోకానికి వచ్చాడంటయ్యా, ఆయన ఒక్కసారి చూడాలి, చూసేవాళ్ళు నాతుడు లేడు అని అనేక ఆత్మలో కుంగిపోతే అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు? రక్షించబడిన వాళ్ళే ప్రార్థన చేయాలి, ఆశ్చర్య పొందిన వాళ్ళే ప్రార్థన చేయాలి. మరి దేవుడు అన్ని విషయములను మీ పక్షమ గుండి ఇద్దరు ముగ్గురు నామములు ఎక్కడ కూడి ఉంటే అక్కడనే ఉంటాన్నాడు. కానీ ఆయన మన ఇష్టలుగా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడండి? ఆయన చిత్తముగా. మరి ఇక్కడ చూస్తే అప్రోక్త కార్యములను, మరి అక్కడ ఉన్న సంఘములో ఉన్న బోధ, ప్రతి ఇంటింటికి సహవాసం, ప్రతి ఇంటింటికి బోధ వినిపించే వాళ్ళందరూ రక్షించబడ్డారు. కొన్ని ఆత్మలు రక్షించబడ్డాయి, కొన్ని ఆత్మలు మాట వినలు రక్షించబడలేదు. కానీ వాళ్ళ కొరకు రక్షిస్తాను. ఇదిగో రక్షకుడు నేనే, రక్షించేవాడు నేనే, నేను నిజమైన రక్షకుడు. ఈ లోకానికి రక్షించడానికి రక్షకుడు వచ్చిన మరి యేసు అని పదానికి ఇందులో ఉన్నాయి. అమ్మా చూడండి అమ్మా, అదే విషయంలో అప్రోక్త కార్యాలకు వెళ్తాం. చూడమ్మా 6 అప్రోక్త కార్యంలో 6:4 వెళ్తామా చూడమ్మా. ఈ బై అయితే మేము పాత యందును వారస పరీక్ష ఎందును ఏకతాడక విశ్వాసముతో పరిశుద్ధాత్మతోను దేవుడికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు అక్కడ ఉన్న యేసుక్రీస్తు ఎంత చిని ప్రార్థన చేసేవారంట. ఎఫెసీకి సంఘం ఉండేది, 7 బోధాలు, 7 సంఘాలు. కానీ మనం జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఏంటి అని మనకు ఆలోచన రావచ్చు. రక్షించడానికి రక్షకుడు. మీ ప్రతి సమస్య దేవునికి అప్పచెప్పాలంట. ఒక మనిషికి సమస్య చెప్పుకుంటాం. ఒక సహోదరు ఉంది, ఒక సహోదరి 12 సంవత్సరాల స్త్రీ వ్యాధితో బాధపడుతుంది. ఆ స్త్రీ చెప్పుకోలేని బాధ ఎవరితో చెప్పుకోవాలి? భర్తకు చెప్పుకుంటుందా? బెట్టుకు చెప్పుకుంటుందా? ఎవరు చెప్పుకుంటారు? చెల్లెమ్మ చెప్పుకుంటుందా? అప్పుడు ఒక చెల్లి అన్నట, అక్క
ఎన్ని మందులు వాడినా ఎన్ని నైవేద్యం చేస్తున్నా నీకు వ్యాధి తగ్గలేదే, నీకు రోగం నయమవుతలేదే. ఇదిగో యేసుక్రీస్తు అంట గలియన్ దేశానికి వచ్చాంట, ఆయన ఒక్కసారి కలు, ఆయనతో మాట్లాడు అని ఆ తల్లి చెప్తుంటే ఈ యొక్క విశ్వాసముతో ఉందంట. ఎంత విశ్వాసం అండి! ఆ ఒక అంత విశ్వాసం. ఎన్ని సమస్యలు వచ్చానా, ఎన్ని బాధలు వచ్చానా, ఆరోగ్యం వచ్చినా, చింతించినా, ఎవరో ఏమి చేసినా దేవుడు మాత్రం వదలలేదు. దేవుడి పట్టికి నీ ప్రతి బోధ మరి అక్కడున్న అపోస్తల కార్యములు ఎలా బోధించారు, యేసుక్రీస్తు ఉన్నాడని తెలుసు. కానీ ఈ వాక్యం ఏంటంట, ఏకతెగక ప్రార్థన చేసి నటించుతుంట. అప్పుడు ఏకతెగక ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఏమన్నా తెలుసా, అప్పుడు తల్లి ఎలాగానే ఈ వ్యాధి ఉంది, ఏమి చెయ్యాలని, సరే నీ మాట విందాం అని వెళ్తే యేసుక్రీస్తు రహదారి వెళ్తుంటే అప్పుడు ఆ స్త్రీ వెనకాల వెళ్ళి శంగుని ముట్టిందంట. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు శంగుని ముట్టగానే ఆవిడ 12 సంవత్సరాల ఎన్నో బాధలతో, దుఃఖముతో, ఎన్ని బాధలు, ఏమిటి ఈ సడన్ ఆగిపోయింది వ్యాధి, ఏంటి రక్తస్రావంతో ఆగిపోయింది స్త్రీ. ఎవరితో చెప్పుకుంటుందండి? ఒక స్త్రీ తీసుకుంటే మాస్మోటకి వెళ్ళు, అక్కడికి వెళ్ళాడు. కానీ ఆ చెల్లి మాటని యేసుక్రీస్తు చూడగానే, ఆ సంగిని ముట్టగానే తను వేదంతా తొలగిపోయేనైపోయింది. అప్పుడు యేసుక్రీస్తు చూశాడు, అమ్మా నీ కన్నీరును సమర్పణ, నీ దుఃఖంతో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నారు యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా మీకోసమ్మా ప్రాణం ఇచ్చాను, మీకోసమ్మా త్యాగం చేతానికి వచ్చానమ్మా. తండ్రి ప్రకారముగా, ఆజ్ఞ ప్రకారముగా ఆయన మీకు లోకానికి ఏమి కష్టపడుతున్నారో, ఏ బాధలు పడుతున్నారో, ఏ సమస్యలతో ఉన్నారో, ఏ ఆరోగ్య బాధపడుతున్నారో ఈ సింధు ఇవ్వచ్చు నా మీద అయ్యింది. మీకు క్షమించే గుణము ఎవరికి ఉందండి? యేసు ప్రభువుకు ఉంది. ఎవరన్నా మనుషులు క్షమిస్తారా? కక్షలతో, పోట్లాలతో నలిగిపోతున్నాయిన ఆత్మగని ఒక్క యేసుక్రీస్తు ప్రభువు అండి ఈ లోకానికి వచ్చి ప్రతి పాపాత్మలు క్షమించడానికి వచ్చాడు. ఎవరు క్షమించడానికి వచ్చాడండి? మొదటి తిమోతి వెళ్తాం చూడండి. మొదటి తిమోతిలోను అక్కడ 14-15 చూడమా. మొదటి తిమోతిలో అమ్మ ఇది వస్తలేమ్మా, 1-4 అంకులు వస్తలేదు ఇక్కడ. ఇంకోటి లేదమ్మా, ఇక్కడ అంకులు వస్తలేదు, 1-4 అంకులు వస్తలేదు. ఏది నొక్కాలి? మొదటి తిమోతి 1:15 వస్తాయి చూడమ్మా. ఏముందండి? పాపములు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి అంత మంచి దేవుడు ఈ పాపములు క్షమించడానికి వచ్చాడంటే మనం ఎలా ఉండాలి? ప్రార్థన అమ్మా వింటున్నారా? ప్రార్థన అంట ఎగతడక చేయాలంట. మన పాపములు క్షమించడానికి 2-3 నామములు కూడి ఉంటే మీ సంతరించి నేను ఉంటా. 2-3 నామాలు ఇవాళ ఇంతమంది వచ్చారు, మరి దేవుడి కృపతోనూ మీ పక్షిమగా ఉండాలి కదా. మీ వాక్యం వినాలి కాదా? దేవుడి మాటలు అన్నది సంతరించాలి. ఆత్మతో కుంగిపోయి పరిశుద్ధాత్మతో సహవాసంతో నీ హృదయంలో నిండి ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. క్షమించే గుణం ఒక ప్రభుకి, క్షమించే గుణం ఆయనకి విశ్వాసమే. విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంతో ఈ స్త్రీ అలాగే మరి బాధతో ఉన్నా, వ్యాధితో ఉన్నా, మరి ఆవిడికి ఎంతో మేలు జరిగింది ఈ రోజుల్లోనూ. ఏముంది మరి ఒక స్త్రీ 70 సంవత్సరాల ముసలావిడి. అమ్మా ఇదిగో ద్రాక్ష పళ్ళు చూడకని కనపట్టాయి. ఆ దారంతో వెళ్తే ఒక రైతు వచ్చాడు. బాబా నీకు ద్రాక్ష పళ్ళు తినాలంది, ఒక్క ద్రాక్ష పండు ఇవ్వయ్యా అని అంటే అప్పుడు ఈ రైతు అన్నాడా, అమ్మా నీ దగ్గర ఏముందమ్మా అంటే, నా దగ్గర ఏముంది, బొట్ట ఉంది. సరే బొట్ట ఉంది, ఇచ్చింది. ఇస్తే అమ్మా ఇక్కడ ఉందమ్మా, గేటుగా ఉండు, నేను కోసం వస్తా అని ఒక అరగంట అయింది, గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, ఇంకా ఈ రైతు వస్తలేదు. అప్పుడు ఈ మూలుగుతున్నది ముసలావిడి, ఏమి నా బొట్ట దొరికిందా, ఇంకా దాక్షుబలు ఎడితే ఏదో నా బొట్ట ఇచ్చామని ఇచ్చేద్దని కాదా, ఏంటి దాక్షుబలు తినాలనుకుంటున్నాను, అది ఊసిపోయినా కానీ నాకు ఏది రాలేదు, ఇంకా ఇంత టైమా అని మూలుకుంటా ఎదరికెళ్తే అప్పుడు రైతు వచ్చి, అమ్మా తల్లి
ఏంటయ్యా అమ్మా ఎందుకు ఇక్కడికి వెళ్ళిపోతున్నారమ్మా అంటే, అదేంటయ్యా ఎంత చూడాలి, చాలా చూపు చూసే నీకోసం, నేను ఒక్క పండు అడిగాను, ద్రాక్ష పండుని, అది మీరు ఎంత లేట్ చేస్తానంట. అమ్మా మీరు అడిగింది ఒక్క పండు, నా దగ్గర ఉన్న శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు మీకు ఇవ్వబోతున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏ సమస్య అయినా ఏ బాధ అయినా మీరు ఒకటే అడుగుతారు, కానీ ప్రభు అంటున్నాడు ఆయన ఊహించింది గొప్ప సంగతులు. ఏ మేలు చేస్తాడండి? మీకు అడిగింది ఈ భర్తను అడగండి, ఈ భర్త. కానీ ఈ స్త్రీ ఒక్క పన్ను అడిగింది, ఒక్క ద్రాక్ష పళ్ళు, కానీ ఊహించే గొప్ప సంగతులు అన్ని మేలు చేస్తాడు. నీకు ఏ స్థితిలో పడిపోయావు? అనారోగ్య స్థితిలో పడిపోయా, బిడ్డల సమస్యలతో ఉన్నావా, డబ్బు సమస్యలతో ఉన్నావా, లేదా ఇల్లు కట్టుకోలేదా, లేదా ఆరోగ్యంతో, బిడ్డల స్కూలా, లేకపోతే మనవాళ్ళ స్కూలా, ఏ సమస్యతో ఉంది? భర్త సమస్య. ఏ సమస్య మాట్లాడతాడో ఊహించే గొప్ప సంగతులు, ఇదిగోండి నేను ఇస్తున్నాను, మీరు అడగండి, ఇవ్వండి, ప్రార్థించు, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్నాడు అంతరంగా మన హృదయం అంట మార్పు రావాలంట. ఈ మార్పు వస్తే మీరు ఎక్కడున్నా ఏ దైవజనుడు మీరు మాట వినుకో, ఆయన ఆస్తులు పొందినప్పుడు ఆయన మాటలు వినాలి. యేసుక్రీస్తు మాట విన్నారు. గుడ్డువారు, మూగవారు, చెవిటివారు, నడకలేరు, స్త్రీ, ఏపిసే స్త్రీ అందరూ వచ్చి వాళ్ళందరూ క్షమించేశాడు. ఇక్కడ ఏ మాట ఉందమ్మా? ఏం ఆక్రమిస్తుంది? పాపములు. అది దేవుడికి స్తోత్రం. పాపములు క్షమించడానికంటే వస్తుండ. యేసుక్రీస్తు బోధ అంటే ఎలా ఉండాలంట? సంఘముల బోధ ఎలా ఉండాలి? సంఘములో ఉన్న ఆత్మ ఎలా ఉండాలి? 2-3 నామములు ఎక్కడ కూడి ఉంటే అక్కడ నేను ఉంటా అన్నాడు. ప్రేమ బిడ్డలారా, మీకు మన ప్రభు కావాలి, తోడు కావాలి, నీడ కావాలి. నీకు ఏ స్థితిలో పడిపోయామో, ఏ స్థితిలో పడిపోయినా ఆ స్థితిలో లేవతీస్తాడు. వంగిపోయిన మనిషి లేవతీయడా? పడిపెట్టి ఉంటాడా? లెగుతాడు. ఎందుకు లెగుతాడు అంటే దేవుడు ఒక భద్రత ఆ నిక్షయంలో. ఇంకో చూడండి అమ్మా, అదే విషయంలో ఇంకో మాటకి వెళ్తాం. అప్రోస్ కార్యంలో 20కి వెళ్తాం చూడమ్మా. అదేను 20:28 వెళ్తాం. 28. అమ్మకు కొంచెం ఫోన్ కట్టు అమ్మా. చదవండమ్మా. అప్రోస్ కార్యంలో 27:28. 20:28. నీవు లేచి అమ్మా 28. 20:28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యొక్క అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తునందును వచ్చి ఈ మట్టుకు మిమ్మల్ని వచ్చి జాగ్రత్తగా ఉండడు. ఇక్కడ ఏముందండి? సర్వ రక్తముతో ఆయన అభిషేకించాడంట. మీ సంఘములో ఉన్న మనిషి ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండండి. మీ మట్టికు, ఏ మట్టికండి? మన మట్టు సంఘం ఉంది. దేవుడు ఏర్పాటు చేశాడు, మీతో మాట్లాడతాడు. 2-3 నామలు కూడి ఉంటే నేను సేవ చేయాలని మీ కొరకు ఆత్మలకు నలిగిపోయి మరి అంతరాత్మ ఏమైపోతుందో తెలియదు. ఇదిగో నేనున్నా సొంత రక్తముతో మీ సంఘానికి ఏర్పాటు చేయాలని. ఏమంటున్నాయండి దేవుడు ఇక్కడ? చెప్పండమ్మా. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యొక్క అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తునందును వచ్చి మీ మట్టుకు మిమ్మల్ని వచ్చి జాగ్రత్తగా ఉండడు. అధ్యక్షుడు యేసుక్రీస్తు ఆనాడు శిశువుతో అధ్యక్షులు పెట్టుకోవాలని సంఘం చేసింది. సంఘము పునాది వేసిన క్రీస్తే. యేసుక్రీస్తు ఈ లోకానికి వెలిగించబడ్డాడు. కారణం పునాది వేసుకోవాలి. మన హృదయం రక్తముతో నీ కోసం ప్రాణం ఇచ్చే ఒక త్యాగం చేసాడు. మన పాపాలను క్షమించేడు. ఒక్క విషయం మనం తెలుసుకోవాలి. ఆ విషయం తెలుసుకోకపోతే మన హృదయంలో మార్పుడు ఎలాగా? మార్పు ఉండదు. ఏమన్నాడు ప్రభు? అన్నాడా మీ హృదయములంట మార్పిడి కావాలంట. మార్పిడి, పరిశుద్ధాత్మ సహవాసం. దేవుడు ఉన్నాడని మన హృదయంలో అంతరాత్మ మార్పు కావాలంట. మార్పు ఉంటేనే దేవుడు క్రియలు, దేవుడు మాటలు, దేవుని చేసే మేలు బట్టి నువ్వు మర్చిపోవద్దు. ప్రియమిట్లరా, మరి అలాగే విషయంలో చూడండి అమ్మా. యోహాను సువార్త 8:36 వెళ్దాంపా. స్వతంత్రులై ఉండాలట. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు స్వతంత్రులు. అందరూ ఒకరితో ఒకరు పాలు పంచుకుని ఒక స్వతంత్రగా క్రీస్తు ఉన్నాడని తెలుసుకోవాలి. చూడండి యోహాను సువార్త 8:36. కుమారుడు మిమ్మల్ని
స్వతంత్రులుగా చేసిన యెడల ఆ, మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. చూడండి, యేసుక్రీస్తు కుమారుని అంగీకరించి ఒక స్వతంత్రించుకోవాలి, మనలో ఉండాలి, దేవుడి మాటలు వినాలి, మన అందరికి స్వతంత్రించుకోవడానికి. ఇదిగో మీరు ఇడిపోయారా, ఎక్కడో ఉంటారు కానీ ప్రభు అంటాడు, మీరు అందరూ స్వతంత్రించండి, తన రక్తంతో కలిపిని తన అభిషేకించి మీరు అందరూ స్వతంత్రించుకోవాలని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఉండాలి. అలా ఉంటేనే శిశువులు కూడా ఎంబడించుకుని ప్రతి మాట ప్రతి బోధ ఉండాలి. అలా ఉండాలి. ఎలాగండి, నీకు నాకు మరి అది కేడిమగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి, నీకు నాకు. అమ్మా, మనందరికీ ఒక కేడిమగా పరిశుద్ధాత్మ మన మధ్య ఉన్న దేవుడు, నిలబెట్టే దేవుడు, పరిశుద్ధాత్మ సహం ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన అభిషేకించేవాడు, ఆయన భూసులు కిరటగా మన అందరికి దించి ఓకే పునాది ఏతుపడ్డాడు క్రీస్తు. ఈ విషయం మన అందరూ తెలుసుకోవాలి. ఇంకోటి ఉందమ్మా, ఇంకోటి చెప్తాను చూడండి. అమ్మా, రోమపత్రిక వెళ్తాం చూడమ్మా, 6:23. రోమపత్రిక 23 అమ్మా. ఏలయనగా ఆ, పాపములో వచ్చే జీతం మరణము. ఆ, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవము. నిత్య జీవమును మన పాపములు క్షమించంట జీవము కిరీటము పొందాలని వచ్చాయంట. పాపము వచ్చే జీతము మరణం, కానీ క్షమించే గుణం ఒక యేసుక్రీస్తు. ఏ శిలువలో ఉన్న రక్తముతో కడబడిన మన అందరినీ ఈ రోజుల్లో మీ దేవుడు మీకు తీసుకొచ్చాడు. ఎవరు ప్రార్థన, ఎవరు సహోదరి ప్రార్థన విన్నారో తెలియదు, ఏ సహోదరి ప్రార్థన విన్నారో తెలియదు. అమ్మా, జాగ్రత్తగా విన్నారా? ఎవరి మాట విన్నారు? ఎవరి మాట వినాలి? మనం దేవుడి మాట వినాలి, మనుషులు కాదు. తన రక్తముతో సొంత రక్తముతో కడగబడిన క్రీస్తు ఆయన కొరకు అంగీకరించి నడవాలి. మరి ఈ విషయం మనం అందరూ తెలుసుకోవాలి ప్రియమిట్లరా. మరి అదే స్తోత్రం చూడండి, ఎబ్రియలకు వెళ్దామా, మనల్ని పరిశుద్ధపరచడానికి. ఇంకో చూడండి, సంఘం అంటే పరిశుద్ధపరచడానికి ఉంది. చూడండి, ఎబ్రియ 13:12. అమ్మా చూడమ్మా, లేదండి బైబిల్ చదవండి. ఎబ్రి 13:12. 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుకొనుటకై ద్రవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళదము. నిలువబరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మన దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జపఫలము అర్పించుదుము. ఉపకారమును ధర్మమును చేయి మర్చిపోకుడి. ఏముందండి? ఉపకారము మర్చిపోకూడదు. ఆయన ఉపకారం చేయాలనుకో, అపకారం చేత రావైనా మీకు ఉపకారం చేత వచ్చాడు. తన పరిశుద్ధ రక్తముతో కడగబడ కదండి. ఉపకారం చేసే దేవుడు మన మధ్య నిలబడ్డాడు. క్రీస్తు సంఘం పునాది వేసబడినట్లే మనము కూడా పెంచబడాలి. ఒకరితో ఒకరు ప్రేమ కలగాలి. ఇవాళ మీరు అందరూ అన్నట్టు దేవుడు మాట్లాడినారు, ఉన్న వాళ్ళు దేవుడు మాట్లాడాలమ్మా. అలా రక్షించబడలేదు, ఏసు మాటలు వినాలి. అయ్యో అక్కడి నుంచి వచ్చారు కదా, ఆయన మనం ఒక్కసారి ప్రార్థన చేసుకుంటే, ఆయన ఒక్కసారి దీవులు పొందుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటుందమ్మో, మన పాపాలను కడిగిపడతాయేమో అని మన హృదయం అంతరాత్మ ఏంటంటే తెలుసుకోవాలంట. ఒకరితో ఒకరు రక్షించాలి, ప్రోక్షించాలి. అదే క్రీస్తు సంఘం, అదే క్రీస్తు ప్రేమ, క్రీస్తు సహవాసం. సంఘంలో ఉన్న యేసుక్రీస్తు అనేక బోధ అనిపించాడు. పరిశుద్ధాత్మ సహవాసంతో, పరిశుద్ధాత్మ అభిషేకి అపోస్తల కార్యంలో ఉన్నట్లుగా ఇంటింటికి బోధ విన్నట్లుగా ప్రార్థన ఎలా చేశాడో అలా కూడా మనం అందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున నేను అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. అమ్మ